జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి नमो वयं वै श्रवणाय रामाय मह्यं रामेश्वराय श्रवणाय श्रवणाय महाराजाय नमः ॐ स्वस्ति साम्राज्यं वैभवं साम्राज्यं वैराग्यं राज्यं महाराज्यमाधिपत्यमयम् समन्तपर्यायेष सार्वभौमसार्वायुधा महन्दाता महात्ये पृथिव्यै समन्तपर्यन्ताय एकाराणि दुश्रभो मर्तो परिवेष्टितो शतमानन्द्रिये आयुष्येन्द्रिये जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम धर्मस्य देवस्तु धर्मस्य देवस्तु धर्मस्य आशिषोस्तु धर्मस्य आशिषोस्तु प्राणितो सद्भावनास्तु प्राणितो सद्भावनास्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु पार्वती महादेव भगवान रामचंद्र भगवान की जय माता की जय माता की सनातन धर्म की सनातन ఎమ్మెల్యే గారు బయట రాకేష్ రెడ్డి గారు వచ్చేటి ఇక్కడికి మన రామాలయం ప్రతిష్ఠ జరుపుకుంటున్నాం. అయోధ్యలో ఎట్లా జరిగిందో మన గుంజులి గ్రామంలో కూడా అంత అత్యంత వైభవంగా జరిగింది. ఒక రెండు మాటలు మన రాకేష్ గారు మాట్లాడాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈరోజు గుంజలి గ్రామంలో రామాలయ ప్రతిష్ఠకి ఇంత మహత్తరమైన దైవ కార్యక్రమానికి ఆహ్వానించిన గ్రామస్తులకు గ్రామ పెద్దలకు మరియు హిందూ సోదరులందరికీ మరియు మహిళామణులు ఈ ధర్మం నిలబడుతుందంటే మీ వల్ల, మీ మంగళారతుల వల్ల, మీ మంగళ సూత్రాల వల్ల, మీ చేసే పూజల వల్ల. ఈ ధర్మం ఈరోజు మీరు ఈ ధర్మాన్ని నిలబెట్టారు కాబట్టి ఈరోజు జై శ్రీరామ నినాదాలు ఈ ఆర్మూరు నియోజకవర్గంలో వీధి వీధిన ఊరున మోగుతుంది. మీరు హిందువులు కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా హిందువులంతా ఒకటిగా ఉండాలి, ఒకటిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఒకటిగా లేకపోతే విడిపోతే పడిపోతాం, కలిసి ఉంటే నిలబడతాం. ఇప్పుడు మీ సంఘాలు ఎత్తుకున్న బిడ్డలు సంక్రాంతి ఉత్సవాలు, బతుకమ్మ ఆటలు, ఏదో ఇట్లాంటి గుళ్ళు రాను రాను మసీదులు రావద్దు అంటే, మందిరాలు ఉండాలంటే మనం హిందువుల మందిరం ఒకటి కావాల్సిన అవసరం ఉంది. కొన్ని ఇప్పుడున్న యువకులకు చెప్తున్నాను, చేతుల ప్రతి ఒక్క ఫోన్ నోటికి చెప్తున్నాను, ఈరోజు హిందువుల ఐక్యత ఎంత అవసరమో తెలుసుకోండి. ప్రతి దాంట్లో రాజకీయాలు చూపించకండి. ఎట్లయితే ముస్లింస్ ఒకటి ఉంటున్నారో,
క్రైస్తవులంతా ఒకటి ఉండాలో, హిందువులంతా ఒకటి ఉండాల్సిన అవసరం ఈరోజు వచ్చింది. మీకు కొన్ని అర్థమైతున్నాయి, కొన్ని అర్థమైతలేవు. ఇంత పవిత్రమైన కార్యక్రమము, ఇంత బ్రహ్మాండమైన మందిరము, ఇట్లాంటి పూజలు, ఇట్లాంటి హోమాలు మన తాత ముత్తాతలు చెల్లెలు భవిష్యత్తులో మన పిల్లలకి ఇవ్వాలంటే ధర్మం ఉండాల్సిన అవసరం ఉంది. ధర్మాన్ని కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మాన్ని కాపాడేవాడిని కూడా కాపాడడం నేర్చుకోండి. ధర్మాన్ని రక్షించే వాడిని కూడా రక్షణ నేర్చుకోండి. ఈరోజు చాలా రకాల అవమానాలు ఎదుర్కొంటున్నాం. హిందువులు సుమారు సంవత్సరం 15 ఏళ్ళ నుంచి 15 గుళ్ళు కూడా ఉంటారు. లక్ష గుళ్ళు మరి శివలింగాల మీద తొక్కి నాట్యాలు ఆడుతున్నారు కొడుకులు. ఎందుకు మనకి గుళ్ళు కట్టడం? గుళ్ళు కట్టడము, పూజలు చేయడము, హోమాలు చేయడము, పూర్ణాన్నం తినడము, బెల్లమన్నం తినడము, ఒక్కరోజు మురవడము, తెల్లారితే మర్చిపోవడము. ఎక్కడికి వెళ్తున్నా నా కొడుకులకు గుళ్ళలో దాడి చేసిన ధైర్యం. ఇంతమంది హిందువులు 85% హిందువులు గతుంటే రాను రాను మీ బతుకులు ఎట్లయితే మీ బిడ్డల బతుకులేం కావాలా? పక్క దేశాలలో చూడండి, 22% ఉన్నవాడు 7% కట్టాడు. ఆడబిడ్డలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఆడపిల్లలు ఇంట్లో దాచుకోవాలంటే ప్యాంట్ షర్ట్ వేసి కటింగ్ పూజలతో పాటు ధర్మంతో పాటు కాపాడుకునే బాధ్యత కూడా మనది. మనమందరం ఒకటి ఉండాలా. అయితేనే ఎదురు చక్కగా కొడుకు పక్కకెళ్ళి విషయం దక్కిందాక ఏర్పడుతుంది ఒక్కొక్కడు. ఈరోజు మీకు చెప్తున్నాను, మీ అన్నదమ్ములు చెప్తున్నా, ఒక హిందువుగా చెప్తున్నా, హిందువులకు ఎవరు లేరు. ఏ నా కొడుకులు రారు, ఏ నా కొడుకులు సానుభూతి చెప్పరు. చంపుతున్నారు, ఆడబిడ్డలను ఎత్తుకెళ్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు. కాబట్టి తల్లి మీ అందరికీ చెప్తున్నా, ఆడబిడ్డలు చెప్తున్నా, ప్రపంచంలో ఇప్పటి వరకు హిందువుల ఆడవాళ్ళు ఎక్కువ నష్టపోయారు. హిందువులలో పుట్టినందుకే నరకం అనుభవిస్తున్నారు. బంగ్లాదేశ్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు. 600 సంవత్సరాల క్రితం కాశ్మీర్ లో ముస్లింలు లేరు, ఈ రోజు హిందువులు లేరు. అట్లా ప్రతి గుంజలు కావచ్చు, చిక్కిలు కావచ్చు, నందిపేట కావచ్చు, ఆర్మూరు కావచ్చు, అనంతపురం కావచ్చు, ప్రతి చోట హిందువులు మనం ఒకరికొకరు కావాలి. ఈ కుల పిచ్చి కూడా తగ్గించుకోండి. ఈ కులమే సగం దరిద్రం పట్టుకున్నది. కులం ఉంటే ఇళ్లలో పెట్టుకోండి. గడప దాటితే మనం అందరం ఒకటి హిందువులు. మనకు మనమే కావాలి, మనకు మనమే ఉండాలి. ఇట్లాంటి నిత్య కైంకర్యాలు కావచ్చు, ఇట్లాంటి మీ గ్రామంలో ఒక ఐక్యత గల గ్రామం కావచ్చు, ఇవన్నీ ఉండాలంటే నేను మీ అందరినీ ఒక సొంత సోదరుడిగా మిమ్మల్ని ప్రార్థించాను. చాలా దారుణాలు జరుగుతున్నాయి హిందువుల మీద. ఎక్కడ కొట్లాడతాం? ఎంత శక్తి? ఇప్పుడు మీరు శక్తి ఇచ్చారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర జరుగుతున్నాను ధర్మం గురించి. అవును, మా ధర్మం ప్రపంచంలో పక్కడానికి ఇంకొక దేశం లేదు, ఇంకొక రాష్ట్రం లేదు, ఇంకొక లేడు. మనకు ఉన్నది ఒక దేశం, ఆ దేశం ఒకటే భారతదేశం. కాబట్టి మనం కాపాడాలంటే మన ఐక్యత ఉండాలా. మీరు దయచేసి కొద్దిగా పిల్లలకు చరిత్ర నేర్పుండ్రి. నిన్న ఏం జరిగింది, రేపు ఏం జరుగుతుంది. ఇవాళ గడుపుతున్నారు కదా, ఇవాళ మోతున్నారు కదా, ఏం చేసుకొని పోతారు? ఈ భూములు ఈ బండ్లలో ఉడికిపోతారు. కనబడుతుంటే నందిపేట పెరుగుతున్నది. చిన్న చిన్న సంఘటనలు గొడవలు దారితీస్తున్నాయి. నదులంటే రాకేష్ రెడ్డి, నరేంద్ర మోడీలు ఒక్క రామాలయం కట్టుకుందానికి 500 ఏళ్ళు పట్టింది. అది గుంజి రామాలయమా? భారతదేశానికి ఒక మహత్తరమైన శ్రీరాముడు పుట్టిన. కాబట్టి చెప్తున్నా, హిందువులందరికీ చెప్తున్నా, అందరూ ఆశామాష అనుకుంటున్నారు. ఇట్లా నాగినోళ్ళు, ఇట్లా మాదిగాలన్నోళ్ళు అందరూ బతకలేక చచ్చిపోయి పాకిస్తాన్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో ఎవడెవడైతే నవ్వీడు, ఎవడెవడైతే మాకేం కాదనుకున్నాడు, ఎవడెవడైతే పక్కిల్లు ఎగరబడుతుంది అనుకున్నాడు, ఎవడెవడైతే పక్కోడు బిడ్డ ఎత్తుకపోతుంది అనుకున్నాడు, ప్రతి ఒక్కరు ఎత్తుతున్నాడు. కదా కన్న బిడ్డలని కళ్ళమ్మ ఎత్తుకపోతున్నారు, కన్న తల్లులను ఎత్తుకపోతున్నారు. ఈ ధర్మం ప్రమాదంలో పడ్డది. ఈ ధర్మానికి మనమే ఒకరికొకరు కావాలా, అందరం ఐక్యమత్యంగా ఉండాలా, కుల మతాలకు అతీతంగా ఉండాలా. ఎదుటి ప్రేమిస్తే ప్రేమిద్దాం,
వారికి చెప్పే సమాధానం చెబుతాం. కానీ ఒక్కటి నేను చూసే ప్రాంతంలో శాసనసభ చెప్తున్నా, ఈ కులం అనేది బాగా శరీరాలు పట్టుకుంది, ఐక్యత లేదు. ధర్మాన్ని గురించి అందరూ పెరగండి. రాజకీయాలు కూడా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎట్లయితే తుర్కోళ్ళు అలా మతమే ముఖ్యమనుకుంటున్నారో మనకు కూడా హిందువులకు మన ధర్మమే ముఖ్యం. మన ధర్మాన్ని ఎవడు కాపాడుతాడు, మన ధర్మంలో ఎవడు నిలబడతాడు, ధర్మాన్ని ఎవడు ఉంచుతాడు, వాళ్ళకి మీరు సహకరించారు. కాబట్టి ఈ సందర్భం రాజకీయ వేదిక కాబట్టి ఒక ధర్మం గురించి మాట్లాడుతున్నాను. నేను చెప్పింది ఒక మాట తప్పైతే మీరు నేను పోవాలి యూట్యూబ్లలో చూసి రోజు హిందువులు ఎంతమంది చంపుతున్నారు, ఎంతమంది అత్యాచారాలు చేస్తున్నారు, ఎంతమందిని ఆస్తులు కొల్లగొడుతున్నారు, అవన్నీ మీ పిల్లలకి చెప్పండి. మీ భవిష్యత్తులో అలాంటి భయపడే పరిస్థితి లేదు. అందరం ఒకటికొకరైతే ఇంకా మనం ఎవరైతే ధర్మం వైపు మాత్రం అందరం గొడవలు, మిగతా విషయాలకు ఏ విషయాలు ఆ విషయాలు అందరూ చూసుకుంటారు. అర్థమైంది మందులు ఎట్లయితే మసీదులో చెప్తున్నాడో, ఎట్లయితే చర్చలో చెప్తున్నాడో అట్లా చెప్పుకుంటారు, భయపడకుండ్రి. బంగ్లాదేశ్ కళ్ళ బిడ్డలను కళ్ళ ఎత్తపోయిన సంఘటన చెప్పండి, కొన్ని అర్థమైతే వీళ్ళకి హిందువులకు. కాబట్టి ఈ ప్రాంతంలో ఇట్లాంటి కారణం రావడానికి కారణం ఏంటంటే మీలో జాగృతి రావాలి. మన బిడ్డలు భవిష్యత్తులో బతుకమ్మలు ఆడాలి, ఇట్లాంటి ఒక మాత్రమైన కార్యక్రమాలు పండుగలు పబ్బాలు జరుపుకోవాలి. మిగతా మతస్థులాగా మన ఐక్యమత్యం ఉండి ఒకరికొకరు తోడై మనము ఈ ధర్మాన్ని, ఈ జాతిని, మన భవిష్యత్తు తరాలను కాపాడుకుందామని మిమ్మల్ని ఒక వేడుకుంటూ మీకు విజ్ఞప్తి చేస్తూ మీకు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, అన్ని పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు, ఇంకోటి నక్సలైట్ వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు.